Hey guys, welcome back to one more video. Last time దీనికి సంబంధించిన నెక్ డిజైన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్లీవ్ డిజైన్ అన్నమాట. యాక్చువల్లీ నెక్ కి వేసింది కూడా మిడిల్ లో నెట్ యాడ్ చేసి డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కి 2 పార్ట్స్ అన్నమాట. సేమ్ మనము ఒక పార్ట్ ఎలా అయితే నెక్ లో వేస్తామో సేమ్ ఇదే అన్నమాట. ఫస్ట్ లో చూపించాను కదా, ఇంటూ పెట్టిన మార్క్ వరకు మనము కట్ చేసేసుకోవాలన్నమాట ఆ బాక్స్ వరకు. సో కింద మనకి మిగిలేది నెట్ మిగులుతుంది. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక 2 లైన్స్ జెరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత మనం నెక్ ప్యాటర్న్ లో యూస్ చేసాం కదా, సో సేమ్ అదే ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 4 వైట్ పర్ల్ బీడ్స్ వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా జెరీ అనేది బీడ్ చుట్టూ వచ్చేలాగా వేసుకుంటున్నాను అనమాట. మీరు ఎవరైనా నెక్ డిజైన్ చూడకపోతే కనుక ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. అది చాలా అంటే చాలా బాగుంది డిజైన్. అండ్ కొంచెం క్రియేటివ్గా కూడా చేశాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని నేను ఎక్కడికక్కడికి ఇండివిజువల్గా లాక్ అనేది చేసేస్తున్నాను అనమాట. నార్మల్గా మనం మగ్గం వర్క్ నీడిల్తో స్టిచ్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కటి కూడా స్టిఫ్గా ఉంటుంది. బట్ మనం నార్మల్ నీడిల్తో వర్క్ చేస్తాం కదా, సో అప్పుడైతే కనుక స్టిఫ్నెస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లూజ్ అయిపోవడము, జారిపోవడము, లేకపోతే మనం కుట్టినవి పైకి లెగవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం దేనికి దానికి ఇండివిజువల్గా లాక్ అనేది వేసేసుకొని లాస్ట్లో కొంచెం కింద గ్లూ అనేది అప్లై చేసేసుకున్నారనుకోండి మీకు అవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట, ఊడిపోవు. చాలామంది వర్క్ చేసినప్పుడు ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇదే అనమాట. కుట్టినప్పుడు బాగానే ఉంటాయి, కస్టమర్ హ్యాండ్కి ఇచ్చిన తర్వాత అవి ఇలా లూజ్గా ఉన్నాయండి, కొన్ని అయితే ఊడిపోయినాయండి అని కస్టమర్ అయితే ప్రాబ్లం చెప్తూ ఉంటారు. సో మనం వేసుకున్నప్పుడే ఇలా వేసేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. నేను దానికి సంబంధించి ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అంటే చాలామంది నార్మల్ నీడిల్తో వర్క్ చూపించమని అడుగుతున్నారు. నార్మల్ నీడిల్తో నేను ఎందుకు వర్క్ చేయను అనేది రీజన్స్ అయితే చెప్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆ వీడియో మీరు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేనైతే దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను. అంటే నార్మల్ నీడిల్కి అలాగే మగ్గం వర్క్ నీడిల్తో చేసిన వర్క్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ నేను ఎందుకు చేయను అనేది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మొత్తం అంతా వేసేసుకున్నాను అనమాట. అంటే మనము 2 నెట్ అనేది అటాచ్ చేసాం కదా, సో అటు సైడ్ ఇటు సైడ్ బోర్డర్ లాగా ఈచ్ నెట్కి 2 సైడ్స్ 2 లైన్స్లా ఇలా పైన కింద వేసేసుకున్నాను. అండ్ పైది కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఇక్కడ మిడిల్లో మనం వేసుకున్నాం కదా ఒక చిన్న బంచెస్ లాగా, సో వాటికి మిడిల్లో ఇలా సీక్వెన్స్ అలాగే ఒక వైట్ పర్ల్ బీడ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీరు ఇంకా ఫిలప్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువగా కూడా ఫిలప్ చేసేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అండ్ ఇవైతే నేను కొంచెం దగ్గరగా వేసాను కాబట్టి మ్యాక్సిమం కింద ఒకటి పైన ఒకటి మాత్రమే పడుతుంది. మీరు కొంచెం దూరంగా వేసుకున్నారనుకోండి మిడిల్లో ఇంకా మనకి ఎక్కువ సీక్వెన్స్ ఎక్కువ బీడ్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనము లాక్ అనేది వేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెట్కి మ్యాచింగ్ కలర్ తీసుకున్నాను అనమాట. థ్రెడ్ కింద కాటన్ థ్రెడ్, నార్మల్గా మనం ఎల్లో యూజ్ చేస్తాము. ఇలాంటి హాఫ్ వైట్కి అయితే హాఫ్ వైట్ ఆర్ హాఫ్ గోల్డ్ అనేది యూజ్ చేసుకుని స్టిచ్ చేస్తాము. బట్ నెట్ మీద ఎలివేట్ అయిపోతూ ఉంటుంది కదా, సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సేమ్ నెట్ కలర్లో అయితే తీసుకున్నాను. నెట్ కలర్లో తీసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఫుల్గా కూడా వేసుకోవచ్చు. మిడిల్ గ్యాప్ ఫుల్గా మిడిల్లో వేసేసుకున్నాం అనుకోండి, రిమైనింగ్ నెట్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా అది, సో వేసేసుకుంటే మీకు మొత్తం క్లమ్జీగా ఉంటుంది. బోర్డర్స్ ఒకటి హైలైట్ అవ్వాలనుకుంటే కనుక ఇలా మనము అక్కడక్కడ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, సో ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నార్మల్గా హ్యాండ్ తీసేసి పెడితే కనుక డిజైన్ అనేది క్లారిటీ లేదనమాట. సో అందుకని కింద అయితే హ్యాండ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. హోప్ యూ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్రియేటివ్ వీడియోస్ కావాలన్నా టైలరింగ్ టిప్స్ కానీ కింద అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. దీనికి సంబంధించిన నెక్ డిజైన్ అయితే మన ఛానల్లో ఉందో ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం దీన్ని కావాలంటే ఇలా 2 జాయింట్స్ వేయకుండా హాఫ్ జాయింట్ వరకు నెట్ వేసుకొని ఇంకొక హాఫ్ క్లాత్ వచ్చేలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.